నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2026లో ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనే సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఆ సిరీస్లో భాగంగా వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది, వీళ్ళ జాతకం ఎలా ఉంటుంది, వీళ్ళ గుణగణాలు స్వభావాలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా అయితే ప్రొఫెషన్ గురుగారు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. వృషభ రాశి శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి రాశి. మనకున్న ద్వాదశ రాశుల్లో వృషభ రాశి అనేటటువంటిది ద్వితీయ రాశి. ధనానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి రాశి అన్నమాట. చాలా ఉన్నతమైనటువంటి రాశి. ధనానికి కుటుంబానికి, కుటుంబం వ్యవస్థ ప్లస్ ధనం. ధనం అంటేనే వ్యవస్థ. అది బ్యాంకింగ్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ధనం కావచ్చు, ఒక స్త్రీ కుటుంబంలో ఎంటర్ కావచ్చు. అంటే మనకున్న వివాహ భావంలో రెండవ స్థానం చాలా విలువైంది. మరి వివాహం కావాలంటే శుక్రుడు కాబట్టి రెండు ఆధిపత్యాలు కలిగినాయి ఆయనకి, సిగ్నిఫికెన్సెస్. కాబట్టి చాలా గొప్పది. కళ్ళతో అన్నిటికన్నా మన శరీరంలో నయనం ప్రధానం అంటారు కదా, ఈ కళ్ళకి నేత్రకారకుడే ఆయన. అంతటి గొప్ప విశేషమైన రాశి. అట్లాగే పాడి పంటలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి రాశి వృషభ రాశి. అట్లాగే మనకి జంతువులు పెంచుకునే వాళ్ళు, ముఖ్యంగా గోవులు, బర్రెలు, ఇట్లా కొంతమంది వాటి ద్వారా ఆదాయాన్ని స్వీకరిస్తూ ఉంటారు కదా. వృషభం అనే పేరులోనే ఉంది కదమ్మా. వృషభం అంటే ఎద్దు రావచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఆదాయంకి సంబంధించిన రాశి అది. కాబట్టి పాడి అంటారు కదా, పాడి పంటలు, వీటికి సంబంధించిన రాశి. కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి విశేషమైనటువంటి రాశిది స్థిర రాశి. అంటే ఇక్కడ చంద్రుడు 3 నక్షత్రాల్లో పరిభ్రమిస్తాడు. కృత్తికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము. ఈ చంద్రుడు వీరికి ఇక్కడ ఉచ్చస్థితిలో ఉంటాడమ్మా. ఇక్కడ ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి మనసు ఎప్పుడూ కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా లోపల కొంత దాచుకుంటారు, మొత్తం బయటికి చెప్పరు. పని అయ్యాకే చెప్పాలనే మానసిక శక్తి ఉంటుంది, ముఖ్యంగా మృగశిర నక్షత్రం వాళ్ళకి. అట్లాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కొంచెం కంఫర్ట్నెస్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. అది ఏమాత్రం కూడా వారికి అనుకూలంగా లేదనుకోండి వెంటనే బయటికి చెప్పేస్తారు. నిర్మోహమాటం ఉండదు వీళ్ళకి. కఠినమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది వీళ్ళకి. అంటే నేను అనుకునేది ఇది చేయాల్సిందే, తప్పదు. అది మనం దోషం అనుకోకూడదు. ఆ రాశి ప్రభావం అంతటి. అట్లాగే వీళ్ళు సుఖము సౌఖ్యానికి ఎక్కువగా అలవాటు పడతారు. నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి, కంఫర్ట్నెస్. పక్కే జరగమంటే నేను జరగను, నువ్వే పక్కన కూర్చోని రకం. అంటే నేను అడ్జస్ట్ కాలేనండి, నేను ఎలా కూర్చుంటాను, నా స్థాయి ఇంతే, నీ స్థితి ఇంతే అని. అంటే వాళ్ళ మానసిక బద్ధకం. ఎస్, ఇది మంచి మాట. బద్ధకము. ఆ బద్ధకాన్ని ఏం చేస్తారు, రంగరిస్తారు. నాకు ఇది సౌకర్యము, నువ్వు జరుగు, నాకెందుకు, నేను కూర్చున్నాను, ఇలా కూర్చుంటాను. ఇట్లా. అట్లాగే ధనం సంపాదించడానికి కూడా లాంగివిటీగా ఆలోచిస్తారు. తొందరపడి ఎట్లా పడితే అట్లా సంపాదించాలి, ఏది పడితే అది చదివేసేయాలి, ఏది పడితే అది చేయాలని ఆలోచించరు వీళ్ళు. నేను ఇలా చదవాలి, నేను ఇదే చదువుతాను, మొహమాటం లేకుండా చెప్పేస్తారు. ఓకే, నేను 10 మందితో పాటు వెళ్ళను, నా దారి ఇది, నేను ఇట్లా వెళ్ళి సంపాదించుకుంటా, నా ఇష్టం అది. అట్లా వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తారు. అట్లా అది మనం బద్ధకం అంటానికి లేదు. లోపల మానసికంగా స్థిరమైన లిక్విడ్ ఐటమ్ ఉంటుంది వాళ్ళకి. దాన్ని తొందరగా బయట పెట్టరు. జరిగిపోయిన తర్వాత అప్రిషియేట్ చేస్తే వాళ్ళని ఎక్కువగా కొంచెం పొగుడుతూ ఉంటే చాలు, తెలియకుండా వాళ్ళలో ఆనందం ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకి ఏదైనా పని చేయాలన్నా కూడా కాస్త చేసి పెడతారు. వాళ్ళని తిట్టామనుకోండి పని చేయరు, ఎదురు తిరుగుతారు. వృషభం అండి, జస్ట్ దాన్ని ఇట్లా రాస్తూ ఉంటే ఏమవుతుంది, చక్క తలగా ఉంచుతుంది. అంతేగాని ఊరినే ఇంకేదైనా చేసామనుకోండి, డొక్కలో గుద్దామనుకోండి, ఏం చేస్తుంది, ఒక్కసారి ఎత్తి కుదేస్తుంది. పేర్లలోనే ఊరినే పెట్టలేదు కదా. అయితే ఏంటంటే అమ్మా, వీళ్ళు ప్రయాణాల యందు ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. చంద్రుడు ఇక్కడ ఉంటారు కదా, ఆహ్లాదంగా ఉండాలి వాళ్ళకి, ఎప్పుడు కూడా వినోదంగా ఉండాలి. ఎప్పుడూ కూడా శుక్రగ్రహానికి సంబంధించి అంటే బంగారం మీద మక్కువ ఉండేవాళ్ళు ఉంటారు, సినిమా ఫీల్డ్ మీద, లేకపోతే సినిమాల్లో చేయాలని కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటారు. అట్లాగే రైటింగ్ అనేటటువంటిది చాలా ఇంప్రెసివ్గా ఉంటుందమ్మా వీళ్ళు రాస్తే. అట్లాగే వీళ్ళ మాటలో ఒక్క మృగశిర నక్షత్రం వాళ్ళే కొంచెం కఠినత్వంగా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులు ఏంటంటే కళ్ళు కాస్త విశాలంగా ఉంటాయి. చాలా అంటే చూడంగానే ఒక సౌకర్యవంతమైనటువంటి ఒక దేవీ స్వరూపంగా కొంతమంది చూసే విధానం, దేవీ స్వరూపంగా కనిపిస్తారు కొంతమంది స్త్రీలు చూడంగానే. కొంతమంది ఆనందంగా వారిని చూడడానికి కొంతమంది ఆనందంగా కనిపిస్తారు. అట్లా చూసే భావాన్ని బట్టి యద్భావం తద్భవతి, చక్కగా ఆనందంగా కనిపిస్తారు. మరి ఇటువంటి వృషభ రాశి వాళ్ళకి
ఉన్నతమైనటువంటి వాక్కు, ఉన్నతమైనటువంటి మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది. అయిన వాళ్ళతో, పరాయి వాళ్ళతో, అప్పటికప్పుడు పరిచయం వాళ్ళతో వీళ్ళు కొంచెం మ్యాజిక్ చేస్తారు మేధస్సుతో. వాళ్ళకి లొంగిపోయినట్టుగా మాట్లాడరు, వీళ్ళకి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, ఒక వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, సార్ ఇది ఇట్లా చెయ్యాలంటే ఆల్రెడీ నేను చేసాను, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పేదే ఉంది, నాకు అన్నీ తెలుసు అంటాడు. వాడికి ఏం తెలియదు, వీళ్ళు చెప్పాక కానీ తెలియదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టిస్తారు. వాడికి ఏదైనా ఒక వ్యాపారంలో కూర్చోబెట్టారనుకోండి, దాని గురించి వాడికి తెలిసినా తెలియకపోయినా అవతల వాడు వెంటనే కొనేస్తాడు. అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు. అంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ, మాట్లాడే సంభాషణ చాతుర్యత ఎక్కువ, ఆలోచన శక్తి, అమ్మగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇట్లా ప్రేమ అభిమానం కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో జనవరి నెలలో 14-15 తారీఖు వరకు కూడా అష్టమ భావంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది విద్యాభ్యాసానికి కొన్ని ఆటంకాలు, అట్లాగే గవర్నమెంట్ పరంగా ఏదైనా ధనము రావాలి, చదువు పరంగా కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యవసాయదారుల గారికి, లేకపోతే పెన్షన్ పరంగా కానీ డబ్బులు రావాలి అనుకున్నటువంటి వారికి కొంత ఆలస్యము జరగటము. ఎందుకంటే శని యొక్క దృష్టి కూడా పడుతుందమ్మ, బాగా ఆలస్యం అవుతుంది, వస్తుంది అనుకున్నవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కొంత ధనం అనేటటువంటిది ఖర్చు పెట్టడము, దానికి ఫ్రెండ్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకోవటము, అవసరమైతే ఫ్రెండ్స్కి అంతకుముందు వీరు ఎవరన్నా స్నేహితులకి డబ్బులు ఇచ్చి ఉంటే వీరికి మొహమాటం అడ్డ వచ్చినా సరే తప్పనిసరిగా పరిస్థితులను బట్టి గృహ అవసరాలకి పడ్డట్టుగా, అట్లాగే వీరి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, వీరి యొక్క ఉద్యోగపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఏదైనా ఒక వినోదవంతమైనటువంటి కార్యక్రమము, లేకపోతే అమ్మవారికి సంబంధించిన పూజలు ఏదైనా చేసేటప్పుడు కానీ, ఇంట్లో ఏదైనా పూజా పురస్కారాలు పెట్టుకుంటారు సీజన్ టైంగా, దానికి డబ్బులు అవసరమై వాళ్ళని అడిగే పరిస్థితి, వాళ్ళు ఇస్తామని చెప్పి కొంచెం ఆలస్యం అవడం వలన వీళ్ళు మానసికంగా స్పర్ధ, అంటే మానసికంగా కొంచెం సంఘర్షణ ఎదుర్కోవడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు వీరిని ఇబ్బంది పెడతాయే తప్ప, ఒక రకంగా చెప్పాలంటే ఆకస్మికంగా ప్రయాణ రూపకంగా వీరికి ధనం వ్యయం అవటం కూడా కారణం. దాని ద్వారా తండ్రికి కొంత ఇబ్బందికరం, ఆర్థికంగా ఉన్నట్టుండి బడ్డెని ఎక్కువ పడే అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా విద్యలో ఆటంకము లేకుండా వీరు సూర్యారాధన చేసుకోవటం, అంటే సూర్యుడి యొక్క అష్టోత్తరం నిత్యము చదవడం చాలా విశేషం. సూర్యనామమైన ఓం సం సూర్యాయ నమః అనే నామాన్ని ఒక 60 సార్లు జపించడం వలన విద్యార్థులకి విద్యలో ఆటంకం కలగదు. తర్వాత ఎటు మళ్ళీ రవి బాగుంటాడు కాబట్టి దాదాపు ఒక 2-3 నెలలు మళ్ళీ ఇబ్బంది ఉండదు ఈ వృషభ రాశి వాళ్ళకి. ఏదేమైనప్పటికీ కూడా మనకి దాదాపు 12 నెలల వ్యవధిలో చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏప్రిల్ వరకు బాగా వేధిస్తాయమ్మ. కొన్ని అభీష్టాలు నెరవేరుతాయి, ఉద్యోగాల్లో ఎదుగుదల వస్తుంది, ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులకైతే కనుక వాళ్ళు అనుకోకుండానే ఒక స్థాయిలో గవర్నమెంట్ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. కొంతమంది గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బులు స్కాలర్షిప్స్ వస్తాయి. అట్లాగే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కొంతమంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి, కొంతమందికి అనుకోకుండా లాభం కలిగే అవకాశాలు ఉంటాయి, విపరీతమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటముల వలన కొంతమందికి లాభాలు కూడా కలుగుతాయి ఏప్రిల్ మే లోపల, వాళ్ళ జాతకాలు అనుకూలిస్తే, జన్మ జాతకాలు అనుకూలిస్తే. వీరికి ఆరోగ్యరీత్యా దాదాపు ఏప్రిల్ ఆ నెలలో కొంచెం గృహపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ధనపరంగా కానివ్వండి, భార్యాభర్తల పరంగా, అట్లాగే బంగారపు చోరీలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి వెండి బంగారపు వస్తువులు పనివాళ్ళు దొంగతనాలు చేయడం కానివ్వండి, లేకపోతే వీరు పారేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు ఏప్రిల్ జూన్ మధ్యలో జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మ, శనితో మళ్ళీ కలుస్తారు ఈ శుక్రుడు, వీళ్ళందరూ కలిసి వెళ్ళేటప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మే, జూన్, జూలై ఆ మూమెంట్స్లో సాధ్యంతరకు ఏప్రిల్ మేలోనే ఇవన్నీ టచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వ్యాపార రీత్యా వీరికి మే నెలలో కుజశనుల యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి లాభం వస్తుంది అనుకునే దానికన్నా కొంత పెట్టుబడుల్లో నష్టం జరిగి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి హనుమంతుడి ఉపాసన చేయటం, నాకు తెలిసి ఆ సమయంలో శ్రీరామనవమి అయిపోయి హనుమంతుడి ఉపాసన కూడా వీణవుతుంది, 40 రోజులు కార్యక్రమం వీణవుతుంది చైత్ర పౌర్ణమికి. కాబట్టి వీళ్ళు హనుమంతుడి దీక్ష తీసుకొని చేపట్టడం ద్వారా వ్యాపారస్తులకి బాగుంటుంది, అనుకున్న పనులు జరగడానికి విఘ్నాలు కలగకుండా ఉంటాయి, తండ్రి యొక్క అనుకూలమైన పరిస్థితి వీరికి కలుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఇట్లా విదేశాలకు సంబంధించిన విషయంలో కూడా వీరికి అనుకూలతలు ఆ సమయంలోనే కలిగే అవకాశం ఉంటుంది. దీనికి అందరికీ ముఖ్యంగా ఎవరు అనుగ్రహం కావాలంటే హనుమంతుడి యొక్క ఉపాసన ఆ సమయంలో ఏప్రిల్ మే
ఆ ప్రాంతాల్లో కుజశనుల యొక్క కలయిక దోషం అనేది కొంత వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. అంటే జలపరమైనటువంటి విషయాలలో అంటే నీటి గండాలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అది రకరకాలుగా కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది మంచినీళ్ళు తాగుతూ ఉంటారు, కొంతమంది అవసరం లేని కొన్ని ద్రవ పదార్థాలు తాగుతారు, మత్తు పానీయాలు. ఈ కేసుల్లో ఇరుక్కోవటము, జైళ్ళల్లో పడటము. జలగండం అంటే అన్నీ వస్తాయి. వాళ్ళు స్వీకరించినా, వాళ్ళు అమ్మినా, ఆ వ్యాపారాలు చేసినా, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఇట్లా 100 రకాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మాత్రం ఇలా చేసుకోవడం మంచిది. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ధనపరంగా జూన్ వరకు చాలా చక్కగా ఉంటుంది. ఆఫ్టర్ జూన్ తర్వాత వారికి గురుగ్రహ అనుగ్రహం వలన ఏదైనా గృహం అమ్మాలి, ఇప్పటివరకు అమ్మలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి గృహం అమ్మి మళ్ళీ పెద్దిల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ట్రావెలింగ్ మీద మోజు ఎక్కువైపోయి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వీసాలు, పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా అప్పుడు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆఫ్టర్ సెప్టెంబర్ తర్వాత మళ్ళీ వ్యాపారంలో అనుకూలమైనటువంటి కొత్త కొత్త పార్ట్నర్స్ వచ్చి కలవటము, వాళ్ళతో చర్చించటము, చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆఫ్టర్ తర్వాత జరుగుతుంది. డిసెంబర్ తర్వాత అనుకుంటా, నవంబర్ డిసెంబర్లో మళ్ళీ ఆయన సింహరాశిలోకి వెళ్తారు. అప్పుడు గృహపరమైనటువంటి యోగాలు కూడా కలుగుతాయి. ఇట్లా గురుడి యొక్క స్థితి ఏంటంటే కాస్త అతిచారత్వం వలన వీళ్ళకి మల్టిపుల్గా కొన్ని అనుకూలతలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. మధ్యలో ఒక జూన్ నుంచి ఆ సెప్టెంబర్ మాసం వరకు కూడా ఆయన వచ్చే స్థితిలో ఉండి కొన్ని అనుకూలమైన పరిస్థితులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, ఈ లోపల ఎంతోమంది మాలాంటి గురువులు చెప్తూ ఉంటారు కాబట్టి వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా జాగ్రత్తలు పడడం బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వాళ్ళు మాత్రము అమ్మవారి పారాయణ చేస్తూ ఉంటే డబ్బు నిలకడగా ఉంటుంది. విద్యాభ్యాసానికి ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రావు. కాబట్టి తల్లి యొక్క ఆలనా పాలన వీళ్ళు చేసుకున్నంత కాలము వీరు అనుకున్న ప్రతి కార్యక్రమము, అంటే తల్లిని ఎక్కువగా చూడాలి. కొంతమంది పెద్దవాళ్ళు అనాథాశ్రమంలో పడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా తల్లిని కనుక జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు అనుకున్న పనులు ఒక్కరోజు లేట్ అవుతుందేమో కానీ స్టాండర్డ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ 2026లో వీళ్ళకి అన్నీ సక్రమంగా జరగాలి, వీళ్ళు అనుకున్నట్టు జరగాలి అంటే ఏదైనా పరిష్కారం ఉంటుంది? తప్పకుండా అదే చెప్తున్నా. కనకదార స్తోత్రాన్ని చదవండి. ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి పూజలు, ఆరాధనలు ఎక్కువ చేయండి. ఎందుకంటే వీళ్ళ గ్రహస్థితి చాలా బాగుందమ్మా. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. అట్లాగే వృషభ రాశి వారికి విద్యలో కాస్త కేతువు. కాబట్టి గణపతికి ఎక్కువగా ప్రతి బుధవారము గణపతి అష్టోత్తరంతో ఏదైనా దేవాలయంలో లేకపోతే వీళ్ళింట్లోనైనా సరే పసుపుతోనో, గరికతోనో, పసుపు అక్షతలతోనూ ఆరాధన చేసుకుంటే విద్యార్థులకి, గృహానికి సంబంధించి రియల్ ఎస్టేటర్స్కి కానీ బాగుంటుందమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి, మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.